Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 3rd January 2024. Let's have the first one. Who among the following laid the foundation of nuclear science in the country? Who is he? He is well known to you, everyone. He is none other than Homi Jahangir Baba. ఆయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్గా అంటారు. ఎందుకండి అని అంటే he was one of the founding members of Atomic Energy Establishment. ఎక్కడండి అంటే దట్ ఈస్ అట్ ట్రాంబే. దీనిని తర్వాతి కాలంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా దీనిని రీనేమ్ చేశారు. దీన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి అని అంటే 1954 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా 1966 సంవత్సరంలో దాన్ని రీనేమ్ చేశారు. ఆ విధంగా ఈ ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి మొట్టమొదటి చైర్పర్సన్గా కూడా హోమీ జహంగీర్ బాబా ఉన్నారు. అట్లా న్యూక్లియర్ ప్రోగ్రామ్ అసలు కాన్సెప్ట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అన్నది మన భారతదేశానికి రావడం అన్నది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద వర్క్ డన్ బై హోమీ జహంగీర్ బాబా ఓన్లీ. అందుకోసమే ఆయన్నే ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ ప్రోగ్రామ్ ఇన్ ద కంట్రీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఆయన్ని పేర్కొంటారు. ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు హీ హాజ్ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఇస్రో, బెంగళూరు కర్ణాటకలో ఉన్నటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దానికి మొట్టమొదటి చైర్పర్సన్ అండ్ ఫౌండర్గా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు ఉన్నారు. ఆయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ సైన్సెస్ అని ఆయనకి పేరు. ఈవెన్ సర్ సివి రామన్ గారు వచ్చేసి రామన్ ఎఫెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. లైట్ స్కాటరింగ్, దట్ ఈస్ రామన్ ఎఫెక్ట్. ఆ రామన్ ఎఫెక్ట్కి గాను ఆయనకి హీ వన్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. ఆ విధంగా హీ హాజ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ని అందుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడిగా సివి రామన్ గారు నిలిచారనమాట. వెన్ సతీష్ ధావన్, ఈయన పేరు మీదుగా సతీష్ ధావన్ స్పేస్ సెంటరే ఉంది శ్రీహరికోటలో. ఈయన వచ్చేసి ఇండియన్ మ్యాథమెటిషియన్. నాట్ ఓన్లీ దాట్, ఏరోస్పేస్ ఇంజనీర్ కూడా సతీష్ ధావన్ గారు. ఆ విధంగా హీఈస్ అ ఫెమిలియర్ పర్సనాలిటీ. ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఇఫ్ యూ నోటీస్, ఏపీజే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. మిసైల్ కాన్సెప్ట్ ఆయన వల్ల ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నాట్ ఓన్లీ దట్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు ఎదిగినటువంటి మొట్టమొదటి సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇట్లా సెవరల్ డిఫరెంట్ పర్సనాలిటీస్, వాళ్ళ యొక్క నిక్ నేమ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ 2023 ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ అగ్రికల్చర్. ఎవరు గెలుచుకున్నారండి? ఇట్ హ్యాస్ బీన్ వన్ బై బిఆర్ కాంబోజ్. ఈయన గెలుచుకున్నారు. ఎంఎస్ స్వామినాథన్ హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరంటారండి? ఎంఎస్ స్వామినాథన్ గారిని. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఈ హైల్డ్ వెరైటీ క్రాప్స్ కావచ్చు, అదేవిధంగా అసలు పంటలు అవి హైల్డ్ రావడానికి తీసుకోవాల్సినటువంటి గైడ్ లైన్స్ అవన్నీ కూడా ఒక రెవల్యూషన్ రూపంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ గారు. ఆయన్నే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని అంటారు. ఇక్కడ ఈయన వచ్చేసి బిఆర్ కంబోజ్ గారు చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చర్ యూనివర్సిటీ దీనికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు ప్రస్తుతం. అదేవిధంగా ఈయన ఇదివరకు కూడా చాలా రీసెర్చ్ పేపర్స్ని, 300 రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేశారు, ఆర్టికల్స్ని, అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో జర్నల్స్ని, బుక్స్ని, టెక్నికల్ మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా పబ్లిష్ చేసినటువంటి ప్రముఖమైన వ్యక్తి అన్నమాట. అదేవిధంగా ఈ అగ్రికల్చర్ రంగంలో ఎడ్యుకేషన్ అవ్వచ్చు, రీసెర్చ్ అవ్వచ్చు, టెక్నాలజికల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, అగ్రికల్చర్ సైన్స్లో వచ్చేటువంటి ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి బిఆర్ కాంబోజ్. లైక్ దట్ హీ ఈజ్ అ ఫెమిలియర్ పర్సనాలిటీ. అండ్ ఈ అవార్డ్ని ఎవరు అందజేశారండి అని అంటే
కర్ణాటక గవర్నర్ అయినటువంటి థవార్చంద్ గెహ్లోట్ కర్ణాటక గవర్నర్, ఆయన ఈ ఎంఎస్ స్వామినాథన్ అవార్డుని అందజేశారన్నమాట. రైట్. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎవరిని అపాయింట్ చేశారండి? రవీందర్ కుమార్ త్యాగి గారిని అపాయింట్ చేశారు. ఈయన వచ్చేసి హీ విల్ బి రీప్లేసింగ్ శ్రీకాంత్ కందికుప్ప. ఈయన రీప్లేస్ చేస్తూ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. పవర్ సెక్టార్లో ఈయనకి అంటే ఆ ఇండస్ట్రీలో పర్టికులర్ ఈయనకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 33 years అనే చెప్పాలి. పవర్ సెక్టర్లో వేరియస్ పొజిషన్స్ అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో చాలా ఎక్స్పర్టైజ్ కలిగినటువంటి వ్యక్తి ఈయన. ఇప్పుడు ఆల్రెడీ అట్ ప్రజెంట్ పవర్ గ్రిడ్లో డైరెక్టర్గా ఆపరేషన్స్ సెక్టర్కి డైరెక్టర్గా ఈయన పనిచేస్తున్నారు. లైక్ దట్ పవర్ గ్రిడ్ అనేది ఆల్ ఇన్ దట్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇండియా. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? గురుగ్రామ్, హర్యానాలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. క్లియర్ కదా? లైక్ సుధాంష్ పంత్ గారిని రీసెంట్గా రాజస్థాన్కి చీఫ్ సెక్రటరీగా సుధాంష్ పంత్ గారిని అపాయింట్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ న్యూస్. రైట్. నెక్స్ట్ వన్, హూస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ మహాకవితాయి. ఎవరు రచించారండి? వైరముత్తు ఈయన రచించారనమాట. దీన్ని ఎవరు రిలీజ్ చేశారు? తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఎంకే స్టాలిన్ గారు, ఈయనతో పాటు తమిళనాడు గవర్నర్ అయినటువంటి ఆర్ఎన్ రవి గారు, వీళ్ళందరి హయాంలో వైరముత్తు గారు మహాకవిత అనేటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేశారండి. బేసిక్లీ వైరముత్తు గారు హీ ఈజ్ అ పోయట్ అండ్ రైటర్ ఆల్సో. పోయట్ మరియు రైటర్. బేసిక్గా ఈయన పంచభూతాలు అన్నటువంటి కాన్సెప్ట్ని, సాయిల్, వాటర్, ఫైర్, స్కై అండ్ విండ్, ఈ 5 ఎలిమెంట్స్ని వాటిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ పుస్తకాన్ని రచించారనమాట. ఎంటైర్గా దిస్ బుక్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, దాన్ని పోయమ్స్ రూపంలో ఈ పుస్తకాన్ని రచించారు. రైట్. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రీసెంట్లీ. ఎవరిని అపాయింట్ చేశారు? నదియా క్యాల్వినో గారిని అపాయింట్ చేశారు. షీ ఈజ్ ఫ్రమ్ ద కంట్రీ స్పెయిన్. ఈవిడ వచ్చేసి స్పానిష్ ఎకనమిస్ట్, అదేవిధంగా సివిల్ సర్వెంట్ అండి నదియా క్యాల్వినో గారు. అండ్ ఈ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయండి అంటే లగ్జంబర్గ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. స్పెయిన్ క్యాపిటల్ సిటీ ఏంటండి? మాడ్రిడ్. అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అట్లా ఈవిడ కూడా లైక్ స్పానిష్ గవర్నమెంట్ కానీ ఎకనామిక్ కమిషన్లో సెవెరల్ పొజిషన్స్ని హోల్డ్ చేశారు. అండ్ నాట్ ఓన్లీ దట్ షీ హ్యాస్ 12 years tenure at యూరోపియన్ కమిషన్లో 12 year tenure. అక్కడ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు, అదేవిధంగా ఫినాన్షియల్ సర్వీసెస్లో పనిచేశారు. అట్లా ఈవెన్ ఇదివరకు అక్కడ షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బడ్జెట్ ఆల్సో. ఈవెన్ ఫ్యాకల్టీగా కూడా, ఎకనామిక్ ఫ్యాకల్టీగా కూడా ఈవిడ పనిచేశారు. ఆ విధంగా యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో రీసెంట్గా దానికి ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారనమాట. ఈవెన్ క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు Cirium's annual report, which airport was ranked second among the top 20 global airports with the highest on-time performance. What is that airport? And it is Rajiv Gandhi International Airport, number 1 positionలో ఉంది. From Rajiv Gandhi International Airport ఎక్కడ ఉందండి? హైదరాబాద్లో ఉంది. హైయెస్ట్ ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ విత్ హైయెస్ట్ ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్లో ఈ సిరియం అన్నటువంటి ఏవియేషన్ అనలైటికల్ ఫర్మ్ అది ఇచ్చినటువంటి టాప్ 20 గ్లోబల్ ఎయిర్పోర్ట్స్లో ఇది హైయెస్ట్ ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్లో కెంపగౌడ ఇంటర్నేషనల్ 3వ స్థానంలో ఉన్నదన్నమాట. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. అయితే కేవలం ఇది మాత్రమే కాకుండా 2023లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి
1.68 lakh ఫ్లైట్స్ మేనేజ్ అయ్యాయి. కేవలం అది మాత్రమే కాదు, దీని త్రూ ఆన్ టైం డిపార్చర్ పర్ఫార్మెన్స్ ఎంత ఉందండి అని అంటే, ఆన్ టైం డిపార్చర్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇట్ ఈస్ 84.42% ఉంది. అండ్ ఆన్ టైం అరైవల్, డిపార్చర్ అంటే వెళ్ళిపోవడం, అరైవల్ అంటే డెస్టినేషన్కి రీచ్ అవ్వడం. ఆన్ టైం అరైవల్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 80.81% ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఈవెన్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ కేటగిరీస్లో 2వ స్థానంలో ఉందన్నమాట. వేరేజ్ ఆన్ టైం పర్ఫార్మెన్స్ కేటగిరీలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కాబట్టి ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు ఏ కేటగిరీ అడుగుతున్నారో దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేస్తే బెటర్. Who has claimed a new world record for becoming the world's fastest woman to complete a solo South Pole ski expedition? Who is she? She is రీసెంట్గా ఎవరు కంప్లీట్ చేశారండి? It has been done by హర్ప్రీత్ చాందీ గారు ఈ ఫీట్ని అచీవ్ చేశారనమాట బేసిక్లీ. అయితే ఈవిడిని పోలార్ ప్రీత్ అని కూడా ఈవిడ యొక్క నిక్ నేమ్ అనమాట. షీఈ్ బేసిక్లీ బ్రిటిష్ సిక్ ఉమన్ అక్రాస్ అంటార్క్టికా. అసలు ఈ స్కీయింగ్ అంటే ఏంటి? స్కీయింగ్ అంటే యూజువల్లీ ఐస్ మీదనే ఇట్లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఐస్ మీద వాళ్ళు ట్రావెల్ చేయడం అనమాట బై యూజింగ్ స్కేటింగ్ వీల్స్ని యూజ్ చేసేటువంటి దాన్ని స్కీయింగ్ అని చెప్పేసి అంటారు. అట్లా ఈ అంటార్క్టికా రీజియన్లో టోటల్గా 1130 కిలోమీటర్స్ని 31 days 19 minutesలో కంప్లీట్ చేశారు. ఇదివరకు కూడా ఇట్లాంటి స్కీయింగ్ యాక్టివిటీస్ని 2 క్లియర్ చేశారని న్యూస్లో ఉంది. ఆల్రెడీ 2 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవిడ సొంతమయ్యాట. దిస్ ఇస్ ద 3rd one అన్నారు. అండ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లోకి ఇది ఎంటర్ అవుతుందా లేదా అన్నది మళ్ళీ క్రాస్ చెక్ చేయాల్సినటువంటి అంశం ఉంది. అయితే ఒకవేళ అది కన్ఫర్మ్ అయితే ఇట్ విల్ బికమ్ 3rd one. అదేవిధంగా ఈవెన్ గ్లోబల్ లెవెల్లో, వరల్డ్ లెవెల్లో కెనడాకి చెందినటువంటి క్యారోలిన్ కోట్ ఆవిడ రికార్డ్ని కూడా ఈవిడ బ్రేక్ చేసినటువంటి అంశం ఉంటుంది అనమాట. బై హౌ మెనీ డేస్ అండి అని అంటే బై 1 day 14 hours 34 minutesతో ఆవిడ రికార్డ్ని బ్రేక్ చేయగలిగిన వారు అవుతారు. ఇఫ్ ఇట్ ఈజ్ కన్ఫర్మ్, వాళ్ళు క్రాస్ చెక్ చేసిన తర్వాత అది క్లియర్ అని తేలితే అప్పుడు షీ వుడ్ బికమ్ వరల్డ్ బ్రేకర్ అనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ విమెన్ హూ హ్యావ్ డన్ దిస్ స్కీయింగ్ కాన్సెప్ట్. నీనా సింగ్ గారిని రీసెంట్గా సిఐఎస్ఎఫ్కి మొట్టమొదటి విమెన్ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేశారన్నమాట సిఐఎస్ఎఫ్కి. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ హ్యాస్ అఫీషియల్లీ బికమ్ ఏ ఫుల్ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ గ్రూప్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకానమీస్? వాట్స్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ సౌదీ అరేబియా. క్యాపిటల్ సిటీ ఏంటండి? రియాద్. అండ్ ద కరెన్సీ ఈజ్ రియల్, క్యాపిటల్ కరెన్సీ. అర్లియర్ నేను ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశానండి. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇనీషియల్లీ అసలు బ్రిక్ అని 4 దేశాలతోనే ఏర్పాటు అయ్యింది. దీనిని ఈ పేరుని కాయిన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే జిమ్ ఓ నీల్. తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత అది బ్రిక్స్ అయింది. బ్రిక్ కాస్త బ్రిక్స్గా మారిందనమాట. లైక్ దట్ ఇదివరకు 2023లో జరిగినటువంటి ఈ బ్రిక్స్ సమ్మిట్లో భాగంగా అర్జెంటీనాని, సౌదీ అరేబియాని, ఇరాన్ని అండ్ వేరే కంట్రీస్ ఇథియోపియాని, యుఏఈని, ఈ బ్రిక్స్ 5 member కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ టైం మెంబర్స్కి జాయిన్ అవ్వమని చెప్పేసి సిఫార్సునిచ్చింది. అయితే రీసెంట్గా అర్జెంటీనా ప్రెసిడెంట్ మేము బ్రిక్స్లో మెంబర్ అవ్వబోము అని కరాఖండిగా తేల్చి చెప్పేశారు.
బ్రిక్స్ నేషన్స్ వచ్చేసి బేసిక్లీ వాళ్ళ యొక్క ఆరిజిన్స్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి, ఎక్కువ నేషన్స్ని దాంట్లో కలుపుకోవడం కోసం అని చెప్పేసి ఈ బ్రిక్స్ వాళ్ళు ఇట్లా ఆఫర్ని ఇష్యూ చేశారు. కాకపోతే కొన్ని దేశాలు కాదనుకుని దాంట్లో భాగంగా సౌదీ అరేబియా ఫుల్ టైం మెంబర్గా ఈ బ్రిక్స్ దేశాలు ఆమోదించి, అదేవిధంగా సౌదీ అరేబియా కూడా విల్లింగ్గా ఉండబట్టి ఇట్ హ్యాస్ ఫౌండ్ అ ప్లేస్ అమాంగ్ దీస్ 5 nations. అట్లా అనమాట. 15th బ్రిక్స్ సమ్మిట్ తర్వాత ఆ విధంగా జరిగింది. ఇనీషియల్లీ బ్రిక్కే ఉండేది, దాని తర్వాత సౌత్ ఆఫ్రికా 2010లో జాయిన్ అయిన తర్వాత బ్రిక్స్ అయిందనమాట. వీటి కొరకు స్పెషల్గా ఒక బ్యాంక్ కూడా ఉందండి ఎక్స్క్లూజివ్గా, దట్ ఈస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి, షాంఘై చైనాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ ఈస్ సెట్ టు మెర్జ్ ఇట్స్ చిరంజీవి స్కీమ్ విత్ ఆయుష్మాన్ భారత్? వాట్ ఈస్ దట్ స్కీమ్ అండి? ఇట్ ఈస్ రాజస్థాన్. క్యాపిటల్ సిటీ ఏంటండి, జైపూర్. అదేవిధంగా ఈ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో చిరంజీవి హెల్త్ స్కీమ్, ఈ చిరంజీవి స్కీమ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి అని అంటే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి అశోక్ గెహ్లోట్ గారు 2021లో చిరంజీవి స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. హెల్త్ కవరేజ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ హెల్త్ కవరేజ్. ఎంత హెల్త్ కవరేజ్ లభిస్తుందండి అని అంటే అప్ టు 25 lakhs. అంటే దీంట్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వచ్చు, మేజర్ సర్జరీస్, ఇవన్నీ కూడా 25 లక్షల రూపాయల వరకు ప్రైవేట్ హాస్పిటల్స్లో, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ 25 lakhs లోపు ఈ హెల్త్ సర్వీసెస్ అన్నీ కూడా చేయించుకోవచ్చు. దట్ వాజ్ ద కాన్సెప్ట్ బిహైండ్ చిరంజీవి స్కీమ్. అయితే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినటువంటి ఆయుష్ భారత్ స్కీమ్తో మెర్జ్ చేయనుంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ సేమ్ హెల్త్ కవరేజ్ బట్ అప్ టు 5 lakh rupees ఓన్లీ. అయితే ఈ రెండు మెర్జ్ అవుతున్నాయి కదండి, మరి 5 lakhs ఉంటుందా 25 lakhs ఉంటుందా అని అంటే ఈ 25 lakhs మాత్రం దానిని తగ్గించబోము అని చెప్పేసి రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ అవుట్ రైట్గా డిక్లేర్ చేసింది. కాబట్టి అది మెర్జ్ అయినప్పటికీ కూడా 25 lakh మార్క్ అయితే తగ్గేది లేదనమాట. ఆ విధంగా ఒక యూనిఫైడ్ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్. న్యూ ఇనిషియేటివ్ ఆర్ న్యూ స్టెప్గా చెప్పచ్చు. రీసెంట్లీ వేద్ ప్రకాష్ నందా హ్యాస్ పాస్డ్ అవే. హీ వాజ్ AR Ann. హూ ఈజ్ హీ? వాజ్ ఎ ప్రొఫెసర్ బేసిక్లీ. ఈయన ఇండియన్ ఆరిజినే, కాకపోతే అమెరికాలో సెటిల్ అయిపోయారు. అమెరికన్ లీగల్ స్కాలర్ అనమాట. ఈయన లీగల్ స్కాలర్ అండ్ హీ హాజ్ రీసెంట్లీ డైడ్ ఇన్ US ఇట్సెల్ఫ్. ఇది వరకు ఈయన కాంట్రిబ్యూషన్స్కి ప్రతిఫలంగా పద్మభూషణ్ కూడా ఈయన అందుకున్నారు ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టు లిటరేచర్, ఎడ్యుకేషన్. అట్లా డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఈవెన్ ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. అండ్ 2006లో ఆయన $1 million ఫౌండింగ్ గిఫ్ట్ కూడా అందుకున్నారు. DU అల్యూమ్ని డాగ్, ఆ యూనివర్సిటీ నుంచి $1 గ్రాంట్ కూడా అందుకున్నారు. సో దట్ ఆ సెంటర్ త్రూ, ఆయన స్థాపించినటువంటి సెంటర్ త్రూ ఎడ్యుకేషనల్ ఈవెంట్స్, లీగల్ ప్రొఫెసర్, స్టూడెంట్స్, అట్లా వైడర్ కమ్యూనిటీకి ఆ సర్వీసెస్ అందించడానికి ఆయన తరపున నుంచి ఆ సెంటర్ త్రూ ఆయన సర్వీసెస్ అందించేవారు అనమాట. రైట్, షార్ట్ న్యూస్. పంజాబ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు మ్యాప్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఆన్ a navigation platform. Maharashtra will be the top in terms of tiger deaths in India. Surat will host 12th Divya Kala Mela 2023. Bisati Bharat has been nominated for National Youth Award 2024. UPI transaction value jumps 42% to 18.2 trillion in December. China has marked 2023 as the hottest year in recorded history. Jammu and Kashmir has become the first UT to implement the PM Vishwakarma Yojana. China and Thailand will permanently waive visa requirements for each other's citizens from March. Arif Muhammad Khan has launched the book titled Ram Mandir Rashtriya Mandir Ki Saji Virasat. Geetika Mehta has been appointed as MD of Nivea company. Right. As a part of inclusion, ISRO has launched ExpoSat satellite into an eastward low inclination orbit. Simranjit Singh and Rajani Etimarpu led the men's and women's team respectively in the FIH
Hockey 5S World Cup. Gujarat broken the Guinness World Record for largest Surya Namaskar assembly. Lionel Messi is set to retire the iconic number 10 Argentine jersey. Dr. Savira Prakash, first Hindu woman to file nomination for Pakistani elections. Sudhansh Pant has been appointed as the new Chief Secretary of Rajasthan. Jai Shri Ramnath was conferred with the Sangeeta Kalanidhi Award at Music Academy. 1,64,882 crores is the GST revenue collections for the month of December 2023. Right, question of the day: which of the following institute was established as the first IIT, Indian Institute of Technology? If you know the answer, do comment in the comment section. And that's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.